వెల్కమ్ టు యూఐటీవీ. మన దేశ ప్రయోజనాలే ఫస్ట్ అని ప్రధాని మోదీ అంటుంటారు. అనడమే కాదు, ఆయన తీసుకునే నిర్ణయాలు కూడా అదే విధంగా ఉంటాయి. సుదీర్ఘ ఆలోచనలతో మోడీ సర్కారు ముందుకు సాగుతుంది. రాష్ట్రానికి, దేశానికి మాత్రమే కాకుండా పార్టీ రాబోయే రోజుల్లో ఎలా ఎదుగుతుందనే ఆలోచనను బట్టి అడుగులు వేస్తుంటుంది బీజేపీ సర్కార్. ముఖ్యంగా ప్రధాని మోదీ, అమిత్ షాలు తీసుకునే నిర్ణయాలు మూడో కంటికి కూడా తెలియవు. గత 11 ఏళ్లుగా ఇదే దారిలో వెళ్తున్నారు. ఒక నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే వరకు కూడా ఎవ్వరికీ తెలియదు. అనౌన్స్ చేసిన తర్వాత అందరూ ఆశ్చర్యానికి గురి కావాల్సిందే. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలో కూడా ఇదే జరిగింది. సుదీర్ఘ మీటింగ్ అనంతరం ఎన్డీఏ అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్గా పనిచేస్తున్న సిపి రాధాకృష్ణన్ను అభ్యర్థిగా ఎంపిక చేశారు. అనంతరం రాధాకృష్ణన్ పేరును ప్రకటించారు. ఆయనే నిలబెట్టడం వెనక వ్యూహం ఏంటి అనేది చాలామంది చాలా రకాలుగా విశ్లేషించారు. అయితే వాస్తవంగా తీసుకుంటే మాత్రానికి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి రాధాకృష్ణన్. వెంకయ్య నాయుడు తర్వాత దక్షిణాది నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎన్నిక రాధాకృష్ణన్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత భారీ ఎలివేషన్ అయితే వచ్చింది. ఇది బీజేపీకి చాలా ప్లస్గా మారింది. ముఖ్యంగా తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే ఈ నిర్ణయం పెను మార్పులు తీసుకురానుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా బీజేపీ కేవలం 20 సీట్లలో పోటీ చేసింది. కానీ ఇప్పుడు 50 నుంచి 60 స్థానాల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతోంది. ఒకప్పుడు తమిళనాడులో బీజేపీ జూనియర్ అని ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేసేవారు. కానీ ఇప్పుడు అన్నా డిఎంకే పొత్తుతో డిమాండ్ స్టేజ్కి రాబోతుంది బీజేపీ. ప్రస్తుతం బీజేపీ డబుల్ ఇంజన్ నినాదంతో ఉంది. ఇప్పుడు తమిళనాడులో రాధాకృష్ణన్ అనే కొత్త స్లోగన్తో ప్రజల్లోకి వెళ్ళొచ్చని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. డిఎంకే మాత్రం పాత చింతకాయ పచ్చడి మాదిరిగా కేంద్ర ప్రభుత్వం తమిళనాడు రాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదనే లైన్తోనే వెళ్తోంది. దేశంలోని అత్యున్నతమైన రెండో పౌరుడిగా తమిళనాడు సీజన్ ఉన్నారని చెప్పుకునే అవకాశం ఉంది. దీంతో డిఎంకే ఆరోపణలకు చెక్ పెడుతోంది. అలాగే అన్నా డిఎంకే నీడలోనే బీజేపీ ఉందని అనే ఆరోపణలకు కూడా చెక్ పెట్టేందుకు ఈసారి ఎక్కువ స్థానాలను బీజేపీ అడగబోతోంది. రాధాకృష్ణన్ వైస్ ప్రెసిడెంట్ అయ్యాక తమిళనాడు రాష్ట్రంలో ఒక పర్మనెంట్ లీడర్షిప్ను ఎస్టాబ్లిష్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో బీజేపీకి అన్నామలై రూపంలో క్యాడర్ ముందుకు వెళ్తుంటారు. అతనికి రాధాకృష్ణన్ కూడా తోడు కాబోతున్నారు. రాధాకృష్ణన్ కూడా ఓబీసీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కాబట్టి మొత్తం ఓటు బ్యాంకు బీజేపీ వైపు తిప్పుకునే అవకాశం కూడా ఉంది. ఈ రకంగా ఎన్నికలకు ముందే బీజేపీ తమిళనాడులో పాతుకుపోనుంది. 2026 ఎన్నికల ప్రచార సమయంలో అన్నామలై, రాధాకృష్ణన్లే అస్త్రాలు. ఈసారి మోడీ షాల వ్యూహాలను చూస్తుంటే తమిళనాడులో కాషాయ జెండా ఎగరడం ఖాయమనిపిస్తుంది.